అందరం కూర్చుందాము. మురళి సౌండ్ బాగా వస్తుంది, దాన్ని మీడియంలో పెట్టు లేకపోతే లోలో పెట్టు. అంత అవసరం పెట్టి ఫ్యాన్ సరిపోతుంది. అసలు నన్ను అడిగితే గాలి బాగా వస్తుంది, అది బంద్ చేసి ఫ్యాన్ పెట్టేసి. ప్రియ పరిశుద్ధులారా, యేసు ప్రభువారి యొక్క రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డ మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసు నామమున మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నారా? ఆలస్యంగా వచ్చారు కాబట్టి సంతోషంగా ఉంటారు, అంతేనంటారా? సంతోషం, వచ్చినందుకే సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున మనమందరము కూడా క్రొత్త క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి అందరము సిద్ధపడదాము. మన మార్నింగ్ గూగుల్ మీట్లో అద్భుతమైనటువంటి సన్నివేశాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. నిజ దేవుడును, నిజ రక్షకుడును, సర్వాధికారి అయిన దేవుణ్ణి అనుకరించాలన్నా, ఆయన అడుగుజాడల్లో జీవించాలన్నా మనం ఎలా ఉండాలి? మనకి సత్యం తెలవాలి. తెలిస్తే కానీ మనం రెన్యూ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనమందరము కూడా మరి అలాంటి విషయాలు తెలుసుకోవడము చాలా సంతోషము. నేను 40 రోజులకు సరిపోయే వర్తమానాలు, అసలు మనకి ఆత్మీయంగా మనం ఎంత వెనక ఉన్నాము, ఎంత ముందుకు రావాలి అనే విషయాలు తెలుసుకోవడానికి సిద్ధపాటు చేసి ఉంచాము. దయతో మీ యొక్క స్నేహితులకి, బంధువర్గానికి, తెలిసిన వాళ్ళకి పంపించండి. ఇది తెలుసుకోవడం అతి ప్రాముఖ్యమని తెలుసుకుంటేనే మనము దేవునికి దగ్గరగా వెళ్ళగలము. కాబట్టి దాని కొరకు మీరు కూడా ప్రయత్నం చేయండి శాయశక్తుల. ఇక ఈనాటికి వాక్యం రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయతో గమనించండి. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారాన ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మన మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. ఇది మాట యొక్క ఉద్దేశము. దేవుడు మనందరికీ కూడా మన యొక్క జీవితం లోపల ఆయన మనకు దానములను అనుగ్రహించువాడని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు దానములు అనుగ్రహించువాడు మానవులకందరికీ కూడా. ఈనాడు ఈ సత్యాన్ని మనము గుర్తెరగాలి. మనందరికీ తెలవాలి ఏంటంటే దేవుడు మనకి ఏమిస్తున్నాడు అసలు మనకు అర్థం కావాలి. అప్పుడు కానీ దేవుని యొక్క విలువనేంటో మనం లెక్కించలేము. అయితే ఈ మాటలు మనకందరికీ కూడా ఒకసారి మరలా మననము చేసుకుందాము. ఆయన అంటున్నాడు ఏంటంటే మరణం అనే ఒక అపరాధం వలన వచ్చిందట. అంటే మానవుడు ఆజ్ఞను తప్పాడు కాబట్టి ఈ లోకంలోనికి పాపం వచ్చింది, పాపం వల్ల మరణం ఈ లోకానికి వచ్చిందని, దాని ద్వారా అంతటితో ఆగిపోకుండా కృపా బాహుల్యమనే దానములు అనుగ్రహించే ఈ దేవుడు అంటే అక్కడికే ఈ జగత్తు మొత్తము ముగింపు కాకూడదని మరి దానికి అనుగుణంగా గొప్ప ప్రణాళికను చేసిన దేవుడు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అంటున్నాడు ఏంటంటే ఒక మనుషుని ద్వారా అపరాధము పాపం ఈ లోకానికి వచ్చిందైతే
మరొక మనుషుని ద్వారా ఈ లోకానికి జీవము, నిత్య జీవము వచ్చిందని, అదే కాకుండా మనందరికీ కూడా దానములు అనుగ్రహించడానికి కృపా బాహుల్య దానమును మనం చూడండి 17వ వచనంలో, కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారు. నీతి దానము క్రీస్తు ప్రభు ఆదాము ద్వారా ఈ లోకానికి పాపము, ధర్మశాస్త్రము ఈ లోకములోనికి మరణము తీసుకొని వస్తే, కడసారి అయిన ఆదాము అనగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడం వల్ల మానవునికి నీతి, కృపా బాహుల్యమనే దానము దేవుడు అనుగ్రహించాడు. అంటే క్రీస్తు ప్రభు వారు రాకపోతే మన జీవితంలో నీతి బాహుల్యము, కృపా బాహుల్యమని కలిగేది కాదు. మీ అందరికీ తెలుసు, నీతి అంటే మనందరికీ ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాం. అనగా మన స్వనీతి కాదు, కానీ దేవుని నీతి. దేవుని నీతి అనగా ఆయన ఆజ్ఞలు ఎవరైతే శిరసా వహిస్తూ ఆ ఆజ్ఞల ప్రకారంగా వారి జీవితంలో జీవిస్తున్నారో వారు నీతిమంతులని మనందరికీ తెలుసు. కాబట్టి మనమందరము కూడా కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై, ఈ నీతి దానము పొందుకునే వారు ఎలాంటి వారట? జీవము గలవారే, మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. ఒక దినమున ఏలుదురు. ఎప్పుడు వెళ్తామని చెప్పండి? ఎప్పుడు వెళ్తాం మనమందరం కూడా? వెన్ వి రూల్. 1000 ఏళ్ల పరిపాలనలో మనమందరం కూడా ఏలుతాం. మనమందరం కూడా ఈ భూమి మీదకి 7 సంవత్సరాల మధ్య ఆకాశములో విందు జరిగిన తర్వాత ఈ భూమి అంతా ప్రక్షాళన చేయబడి, కడగవేయబడి, కాల్చివేయబడి, నీటితో శుభ్రము చేసి శపించబడిన ఈ భూమి మీద క్రీస్తు ప్రభువారు అడుగు పెట్టడానికి దీని ప్రక్షాళన చేయబడుతుంది. ఈ ప్రక్షాళన చేయబడిన తర్వాత ఈ భూమి మీద క్రీస్తు ప్రభువారు వస్తారు. అప్పుడు ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనే రాజు. ఈ సర్వభూమండలానికి ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువే రాజుగా ఉంటాడు. ఇది నిజమంటే నిజమే. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ఉంది ఆయనది. ఆయన రాజుగా పరిపాలిస్తాడు. నీతి పరిపాలన ఎలా ఉంటుందో మనకు చూపిస్తాడు. ఇది బైబిల్ ఉన్న మాటలు నేను మీకు చెప్తున్నాను. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మనందరూ కూడా ఏలేవారిగా చేస్తాడు. అంటే ఇప్పుడు మనమందరము కూడా ఒక చదువును బట్టో, మన జ్ఞానం బట్టో, మన జ్ఞాపక శక్తిని బట్టో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఉద్యోగాలు దొరుకుతున్నాయి. వారిని మనం ఏమంటున్నాము? జ్ఞానము కొద్ది వారు ఉద్యోగస్తులు అయ్యారంటాము. కానీ ఆ దినం ఎలా ఉంటుంది? కులమానం ఏది ఉంటుందంటే, నీ నీతి క్రియలు అనగా ఈ భూమి మీద మనము జీవించినప్పుడు మన నీతి క్రియలు ఏవైతే ఉన్నాయో దానిని బట్టి మనకి ఆధిపత్యమో అధికారం మనకు అనుగ్రహించబడుతుంది. ఆ రోజున ఈ భూమి మీద మనం అందరము కూడా ఒక్కొక్కరు వారి వారి భక్తిని బట్టి, వారి వారి శక్తిని బట్టి ఒక 10 మందికో, లేకపోతే 100 మందికో, ఒక ఊరుకో, ఒక జిల్లాకో, ఒక తాలూకాకో, లేకపోతే ఒక రాష్ట్రానికి అధిపతులుగా మనం అందరము కూడా ఈ లోకంలో మనం పరిపాలిస్తాము. ఇది సత్యం. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, మనమందరము కూడా మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినది. తీర్పు ఏమైపోయింది చెప్పండి? ఒకే ఒక అపరాధం. రహస్యం ఇది. ఆది కాండంలో జరిగిన మాటల్ని ఇక్కడ మళ్ళా ఆయన ఉచ్చరిస్తున్నాడు. అయితే కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులకందరికీ శిక్షా విధి కలుగుటకై ఎలాగు కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యం వలన. పుణ్యకార్యం ఏంటి చెప్పండి? క్రీస్తు ప్రభు వారు శిలువ మీద బలియాగము కావటమే పుణ్యకార్యము. కాబట్టి ఎలాగో పుణ్యకార్యము జరిగిందో ఆ రీతిగా కృపాదానము మన మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబట్టుకు కారణమాయను. కృపాదానము, నీతి దానము 2 మాటలు వినాలి మనం. ఇక మనం ధ్యానంలోకి వెళ్తున్నాము. నీతి ధ్యానం అంటే ఏంటి, కృపా ధ్యానం ఏంటో మనకు అర్థము కావాలి. నీతి దానం అంటున్నాడు, కృపాదానం అంటున్నాడు. కృప, నీతి 2 కూడా ఆయన మనకు అనుగ్రహించినవి మాత్రమే. మనం ఎవరము కూడా మన పాపం కడిగి వేసుకోలేము. అయితే ఇక్కడనే మాట ఏంటంటే, మొదటి మాట కృపా బాహుల్యమును నీతి దానము. రెండవదిగా మనము చూసినట్లయితే అక్కడ నీ జీవితంలో నా జీవితంలో విధించబడ్డకు కారణమాయన పుణ్యకారము కృపాదానము.
అంటే దేవుడు మనకు దానమును అనుగ్రహించాడు, కృపాదానమును, నీతి దానము, రెండు, కృపాదానము, నీతి దానము. అయ్యేంటో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాము. చూడండి, మనమందరం కూడా మొదటి దినవృత్తాంత గ్రంథం రండి. అక్కడ ఒక మాట మనం అక్కడ చూస్తాము. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము. 29వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఆయన మనకి ఏమేమి దానములు ఇచ్చాడో మనందరికీ అర్థము కావాలి. 11వ వచనం నుంచి చదువుకుందాము. యెహోవా భూమి ఆకాశములో ఇందుండు సమస్తము నీ వశము. మొదటి మాటతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. సొలొమోను గారు, దావీదు గారు మాట్లాడే మాటలు. దావీదు గారు మాట్లాడుతూ సొలొమోను గారు కూడా ఇద్దరు కలిసి మాట్లాడుతుంటారు. యెహోవా భూమి ఆకాశములో ఇందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. ఇవన్నీ కూడా ఆయనకే చెందుతాయి, మనకి ఏమి కూడా చెందవు. ఎందుకంటే ఆయన వాక్కుతో ఈ యొక్క సమస్త సృష్టిని సృజించినవాడు, ఆయన మహత్తు చేత పరిపాలించేవాడు, ఆయన పరాక్రమం కలిగిన వాడు. ఎవరైనా కానిగాక దుర్మార్గంగా జీవిస్తున్నట్టయితే వారి ఈ లోకం నుంచి పిలిచే దేవుడు. ఆయన ప్రభావము కలిగిన వాడు, తేజస్సు కలిగిన వాడు, మహాఘనత నొందినవాడు. అయితే అంటున్నాడు చూడండి, యెహోవా రాజ్యము నీది, నీవందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. మనందరి మీద ఆయన అధిపతిగా హెచ్చించుకున్నాడు. ఐశ్వర్యము, ఘనత అన్నీ కూడా ఆయనదేవే కాబట్టి ఆయన అధిపతిగా ఈ లోకములో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. నీతి దానములు, అదే రకంగా కృపాదానముల గురించి మనం మాట్లాడుతున్నాము. అయితే ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఎవరైనా పొరపాటున దిస్ మై మైటీ పవర్, అలెగ్జాండర్ అనుకున్నాడు, నా భుజబలము చేత ఇగో ఇన్ని దేశాలని జయించాను అనుకున్నాడు. మనము కూడా ఆ రకంగా గర్వించే వారము కాకుండా, దేవా ఇది నీ నీతి దానములు, నీ కృపాదానములు మాత్రమే అని కనుక ఎవరైతే గుర్తిస్తారో వారు గొప్పవాళ్ళు అవుతారు. మన జ్ఞానముతో మనం ఉద్యోగం సంపాదించుకోలేము. ఇంకా కిందికి మనము చూస్తే మన జ్ఞానముతో మనం ఏది సంపాదించుకోలేమని శూన్యులమని ఈ యొక్క వాక్యం ఇది మనకు అర్థము కావాలి. దేవుని యొక్క దానమే. నీవు నేను జీవించామనంటే, చలిస్తున్నామంటే, తింటున్నామంటే, కుటుంబాలు కలిగి ఉన్నామంటే ఇది ఆయన మనకిచ్చిన దానము. దానం అంటే మీ అందరికీ తెలుసు కదా. దానం అంటే ఏంటి? వాళ్ళ చేతికి అందేటట్టుగా మనం వేస్తామని చెప్పండి. భిక్షాలు మన ఇంటికి వచ్చి అన్నం ఎట్లా వేస్తాం చెప్పండి? తీసి వాళ్ళ ప్లేటుకి మన చేతులు అంటేట్టు పెడతామా? లేకపోతే వాళ్ళ జోలులో గినక మన చేతులు పెడతామా? లేకపోతే ఎవరైనా రోడ్డు మీద డబ్బులు అడుగుతూ ఉంటుంటే వాళ్ళ డబ్బులు మనము తీసిపోయి కరెక్ట్ దాంట్లో చెయ్యి ఆనబెట్టేట్టు పెడతామా? కాదు, ఇట్లా వేస్తాము. దానం అంటే ఏంటి? ఇట్లా 5 వేళ్లతో వేసేదాన్ని దానం అంటారు. అయితే ఈ దినములు మనందరి యొక్క ఆత్మీయ మనోనేత్రములు తెరవబడాలి. మనమందరము కూడా ఎవరము కూడా గర్వించడానికి ఆస్కారము లేకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నాది నీతి దానమని, నాది కృపాదానమని, నా దానములతో నువ్వు బ్రతుకుతున్నావని మనందరినీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అక్కడ దావీదు అంటున్నాడయ్యా, రాజ్యము నీది, భూమి ఆకాశములు నీవి, అన్నీ కూడా మహత్యము నీది, పరాక్రమం నీది, ప్రభావం నీది, తేజస్సు ఘనత అంతా కూడా నీకే చెందునుగాక అని అంటున్నాడు. అయితే ఇంకా 12వ వచనంకు వచ్చేసరికల్లా ఐశ్వర్యమును, ఇక్కడ ఏమంటున్నాడు? ఐశ్వర్యము మనకు కలిగిన ఐశ్వర్యాలు, రకరకాలైన ఐశ్వర్యాలు. ఐశ్వర్యం అని అంటే ఒక మాట వెండి బంగారాలే కాదు, వస్తువానాలు, భూములు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ కూడా కలుపుకుంటేనే ఐశ్వర్యము. ఆరోగ్యము కలిపితే కూడా ఐశ్వర్యము. ఆరోగ్యం లేకుండా ఎన్ని కలిగి ఉంటే కూడా అది కూడా ఐశ్వర్యము కానేరదు. అయితే దేవుడు అంటున్నాడు మొదటి మాట, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. మనకి గొప్పతనం కలిగింది. ఇలా 10 మంది మన సార్ అని పిలుస్తున్నారు, 10 మంది మన మేడం అని పిలుస్తున్నారు. ఇది ఎవరిది దానము? ఆయనదే. ఒకవేళ కనుక మనం సమాజంలో చదువుకోకుండా ఒక కూలి పనికి మనం వెళ్తున్నాం అనుకోండి, మన ఎవరన్నా సార్ మేడం అని మన ఎవరన్నా పిలుస్తారా?
ఏమైనా పిలిస్తే గౌరవంగా ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే ఓ అమ్మాయి రా అంటాడు. లేకపోతే ఇక ఆ భాష మీకు తెలుసు నాకు తెలుసు, ఈ పులి మీటింగ్ మీదకి వెళ్ళి నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే ఈనాడు మనకు కలిగిన ఘనత, ఈనాడు మనము సమాజంలో ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు కలిగి మనము జీవిస్తున్నామంటే అది ఆయన దానమని అన్నాడు ఒకటే మాటతోటి. అంటే మనకు కలిగింది దేని చూసి మనం గర్వించడానికి ఆస్కారం లేనే లేదు. నీకు ఏది ఉన్నా కానీ కాక వ్యర్థమని ఒక మాటతో తేల్చివేశాడు. నీవు సమస్తమును ఏలువాడవు, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. బలము కానీ పరాక్రమము కానీ అంటే నా ఒంట్లో ఉన్న బలమే కానీ నా కలిగిన వివేకముతో కలిగినటువంటి పేరు ప్రఖ్యాతులే కానీ ఇవన్నీ కూడా ఎవరి అట? నీ దానములు. ఆయన దానాలట. ఇక ఇంకేముంది చెప్పండి? మొదటి మాటతో తీసేసాడు దేవుడు. మనకి ఏమన్నా మొదటి మాటతో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఇదంతా కూడా నాది అని అన్నాడు. ఐశ్వర్యము నాదన్నాడు, నీ కలిగిన గొప్ప పేరు కూడా నాదని అన్నాడు. అంతేకాకుండా మళ్ళన్నాడు బలమును పరాక్రములు నీ దానములు, హెచ్చించువాడవు, అందరికీ నీ బలము ఇచ్చువాడవు నీవే. మనకి బలం ఇచ్చేవాడు కూడా ఆయనేనటండి. ఇక మనకు మిగిలింది ఏది కూడా లేదు. దయతో గమనించండి. మీన్స్ మనం మట్టి వారం ఒకటి అర్థమో కావాలి మనందరికి కూడా. ఈ క్షణములో మంచంలో పడుకుంటా, మరో క్షణంలో ఎక్కడ పడుకుంటాం చెప్పండి? చనిపోయిండు అన్నదాకా ఎక్కడ దాకా పడం పెడతారు? మంచంలో పడుకోబెడతారు. చనిపోయాడంటే మంచంలో పడుకోవడానికి వాడు యోగ్యుడు కాదు. కోటి కాదు, 100 కోట్లతో ఇల్లు కట్టుకున్నా, 1000 కోట్లతో ఇల్లు కట్టుకున్నా, లేకపోతే బంగారపు పరుపు మంచాల మీద పడుకున్నా వెంటనే వాడిని ఎక్కడ పెడతారు? కింద నేల మీద పెడతారు. ఇంకొంచెం ధనవంతులైతే మామూలు ఒక బల్ల మీద పెడతారు. ఇక ఇవాళ రేపు మనందరికీ తెలుసు, ఫ్రీజర్లో పెడుతున్నారు. ఎందుకు? కంపు వాసన రాకూడదు. ఎందుకంటే వీడు కంపోడు కాబట్టి, ఈ కంపోడు మనకి కంపు కొట్టకూడదు కాబట్టి కంపు రాకుండా ఇంపుగా ఉండాలని ఫ్రీజర్లో పెడుతున్నారు. దేవుడు అంటున్న మాటలు మనకు అర్థం కావాలి, మన చెవుల్లో బాగా గట్టిగా వినపడాలి, మన మనసులోనికి అవి అంగీకరించబడాలి. మనమందరము కూడా ఈ యొక్క నిజాన్ని మనము గుర్తెరగగలగాలి. ఆయన నీతి దానములని, అది కృపా దానములని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నీకున్న బలమే కానీ, నీకున్న పేరు ప్రఖ్యాతులే కానీ, నీకున్న ఐశ్వర్యాలే కానీ, నీ కలిగింది సమస్తము కూడా నేను ఇచ్చిన దానమురా బాబు అంటున్నాడు. ఒకటే మాట, నేను ఇట్లేస్తే నువ్వు బ్రతుకుతున్నావు. ఒకటే మాట, ఇక అంతే. ఇదేందయ్యి మేము కష్టపడతలేదా, మేము ఉద్యోగం చేయట్లేదా అంటే, కష్టపడడానికి జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే, కాళ్ళు రెక్కలతో పని చేయడానికి శక్తినిచ్చిన వాడు కూడా ఆయనే. ఒకవేళ గినక బైబిల్లో ఒక మాట ఉంది, ఉద్యోగస్తుడు పని చేయవాడు జీతమునకు పాత్రుడు. మరి ఆయన అన్నాడు కదా పాత్రుడని. జీతానికి పాత్రుడు. నువ్వు డబ్బులు తీసుకున్నావు, ఒక 5 సంవత్సరాల కరువు వచ్చింది. 5 సంవత్సరాలు కరువు వస్తే బియ్యం దొరకడం లేదు, తినడానికి పప్పులు దొరకడం లేదు. ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేసుకుందాము? మళ్ళీ ఎక్కడికి పోయాం? మళ్ళీ అక్కడికి పోతే ఆయనదే కదా మళ్ళా. అంటే మనం తినాలన్నా, ఈ కష్టపడి వచ్చిన జీతముతో మనం వస్తువులు కొనుక్కోవాలన్నా, తినాలన్నా, ప్రతి ఒక్కదానికి కూడా తప్పనిసరిగా మన జీవితం లోపల క్రీస్తు యొక్క దాన ధర్మాలు ఉండాల్సిందే. నువ్వు పని చేయవచ్చు, నీకు జీతం రావచ్చును. హబక్కుకు ప్రవక్త అంటాడు కదా, అంత పంటంత నష్టపోయినా కానీ కాక నేను నా యెహోవా యందు ఆనందించెదను. ఇదిగో మనము కూడా మనకు కలిగింది ఏది కూడా మనది కాదని దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇంకా గొప్ప మాటలు చూద్దాము. చూడండి, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు 5 మంది కాదన్నప్పుడు ఏం చేయాలి? అన్ని నీవు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రములు. నాకు ఉద్యోగంలో సాయం చేసిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? జీవితకాలం మొత్తం కూడా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా థ్యాంక్ యూ అయ్యా, నువ్వు మేలు చేస్తావని. కానీ మనం ఏం చేస్తామంటే, అయిపోయా ఒకసారి చేశాడు కదా, అయిపోయా, ఏం తేపకి ఆయన కనబడ్డప్పుడల్లా కుర్చీలకెళ్ళి లేచి నిల్చోవాలా అని మనం అనుకుంటాము. కాదు, ఈనాడు మనము ఈ వస్త్రాలు ధరిస్తున్నామంటే, ఇంత గౌరవప్రదంగా సమాజంలో మనం తిరగలుగుతున్నామంటే ఇది ఆయన మనకిచ్చిన దానం అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే,
నువ్వు ప్రతిదానికి ఆయన ముందు సాగిలపడి మోకరించి స్తుతించి మన నిస్సాయ స్థితిని ఆయనకి తెలియజేస్తూ నువ్వు ఇస్తేనే నేను తినగలుగుతాను అని మనం ఆయనకి ప్రార్థన చేసేవారమ్మ కావాలి. చాలామందికి విస్తారమైన సంపద ఉంటుంది, తినడానికి శక్తి ఉండదు కదా. గమనించారు మీరు ఎప్పుడన్నా? ఆరోగ్యం బాగలేనప్పుడు ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి? ఎవరో ఒకళ్ళు కలిపి తీసుకొచ్చి ఒక స్పూన్ ఇస్తే తినగలుగుతాం. ఇంకా కొంతమందికి ఇంకా తీవ్రమైతే ఏమవుతుందో చెప్పండి? ఆ స్పూన్తో కూడా మనం తినలేని స్థితి, ఇంకా స్పూన్తో కూడా తినలేని స్థితి ఉంటే ఏం చేస్తారు? గొంతుకు రంధ్రం పెట్టి ఇంత పాలు పోస్తారు, లేదంటే సెలైన్ బాటిల్ ఎక్కిస్తారు. ఇది దేవుడు అంటున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి మాధుర్యం మనకు అర్థం కావాలి. ఇంకో మాట చూడండి, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఇది మనము చేయాలండి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మనం ఆయన్ని కొనియాడాలని మనకి జ్ఞాపకం వచ్చేస్తున్నాడు. ఇంకా చూడండి 14వ వచనం చదువుకుందాము. ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట నేను ఎంత మాత్రపు వాడను. దీనికి ఏదని గురించి మాట్లాడుతున్నానంటే రాజైన దావీదు గారు సొలొమోను కట్టబడే మందిరము కొరకు కావలసిన వెండి బంగారాల గురించి మాట్లాడుతూ, అక్కడ కావలసిన ప్రతి వస్తువు గురించి మాట్లాడుతూ, ధనము గురించి మాట్లాడుతూ ఈ మాటలు ఆయన అక్కడ జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఈ మాటలు మనకి జ్ఞాపకం రావాలి. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు ఎంత మాత్రపు వాడను. ఈయన రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? రాజ్యాన్ని చేతికి ఇవ్వబోతున్నాడు సొలొమోనుకి. అంటే దగ్గరికి ఎన్ని సంవత్సరాలు? 40 years. 40 సంవత్సరాల తర్వాత కూడా నేను ఎంత తోడిని అంటున్నాడు. అంత రాజరికం అనుభవించాడు, వెండి బంగారాలు కలిగి ఉన్నాడు, వస్తువానాలు కలిగి ఉన్నాడు. కానీ అప్పటికి కూడా ఏమంటున్నాడంటే వృద్ధాప్యములోనికి మరణానికి వెళ్ళే ముందు కూడా అంటున్నాడు, అయ్యా నేను ఎంతటి వాడనయ్యా, ఈ ప్రకారంగా మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము మాకుండడుకు నేను ఎంత మాత్రము వాడను, నా జనులు ఎంత మాత్రము వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. నీవు ఇచ్చిన స్వసంపాద్యములో కొంత మేము, నువ్వు మాకు ఇచ్చిన మా సంపాదనలోకి వెళ్ళి కొంత నీకు ఇస్తున్నాం, అంతేగాని మేము మొత్తం కూడా ఇవ్వలేకపోతున్నాం అన్నమాట. ఇదిగో మనమందరం కూడా గుర్తించుకోవాలి, దేవుడు నీకు ఇచ్చే సమస్తము కూడా ఆయన చే దాన ధర్మాలని మనకు అర్థమైపోయింది. ఏమేమి అర్థమైంది ఒకసారి మనం గమనించండి. ఐశ్వర్యం 12వ వచనం చూడండి. ఐశ్వర్యం ఒకటి, గొప్పతనమును, తర్వాత పరాక్రమమును, బలమును, 4 మాటలు ఆయన దానములని సెలవిచ్చాడు. ఇక్కడ 4 మాటలు మనకి జ్ఞాపకం వచ్చాయి. మరొక మాట మనము చూద్దాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఏమంటాడో చూడండి. సామెతల గ్రంథము, గృహమును, విత్తమును, పితరులిచ్చిన స్వాస్థము. ఇక్కడ మరలా జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాడు. మనకు కలిగి ఉన్నది ఏదైనా కొంత కూడా ఇంకేమన్నా కనుక ఉన్నట్టయితే అది ఎవరిదంటే చెప్పండి? గృహమును, విత్తమును, పితరులిచ్చిన స్వాస్థము. మన పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం అంటున్నాడు. ఏదైనా మనకు ఉన్నట్టయితే అది మన పితరులు మనకి ఇచ్చింది. గృహం సహజంగా ఇళ్ళు తల్లిదండ్రులు ఇచ్చిపోతూ ఉంటారు. అది పాతదా, చిన్నదా, ఆస్తితో భూమి ఏదో కొంత మనకి ఇచ్చిపోతారు. కాబట్టి అక్కడ మనకి జ్ఞాపకం వచ్చేస్తున్నాడంటే గృహమును, విత్తమును అనగా ఆస్తి సంబంధించినవి, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము అంటున్నాడు. తర్వాత ఇల్లు ఆయన తల్లిదండ్రులు ఇచ్చారు, భూమి జాగలు కాస్త కూస్తూ తల్లిదండ్రులు ఇచ్చారు, ఘనము, ఘనత, ఆరోగ్యం, బలము ఆయన ఇచ్చాడు. ఇప్పుడు లాస్ట్కి ఏమన్నాడో చూడండి. పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య, యెహోవా యొక్క దానము. ఇక ఇంకేమన్నా ఉందా చెప్పండి? ఇప్పుడు భార్య కూడా ఏమంటుండు? భార్యను ఏమంటుండు? దానం అంటుండు దేవుడు. అంటే ఎందుకు మేరకు దానము? భార్య అసలు మొగుడు భార్యలు దొరకరా అంటే కాదు. భార్యలు లేకుండా, పెళ్లి కాకుండా, పెళ్లి లేని వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. అంటే ఒక వ్యక్తికి వివాహము జరపబడుతుంది అంటే అది దేవుడు ఇచ్చిన దానమని దేవుడు అంటున్నాడు. ఇక్కడ మనకు అర్థం కావాలి. అంటే ఎంతోమంది పెళ్లి కాని వాళ్ళు లోకంలో ఉన్నప్పటికీ కూడా నీకు వివాహము జరపబడి ఒక స్త్రీని భాగస్వామిగా దేవుడు ఇవ్వడం అనేది దానం అన్నాడు. ఇల్లు వాకిలిది తల్లిదండ్రులు ఇచ్చాడని అన్నాడు.
బలము, ఘనత, కీర్తి అన్నీ కూడా ఆయన ఇచ్చారని అన్నాడు. చివరికి మన భాగస్వామిగా ఉన్నటువంటి ఆ స్త్రీని కూడా ఏమంటున్నాడంటే అది నా దానం అంటున్నాడు. ఎందుకు? ఆదాము నుంచి అవ్వనే గిరక వేరు చేయకపోతే అవ్వలేదు కదా, స్త్రీయే లేదు, నా స్త్రీ జాతే లేదు. అంటే దేవుడు ప్రతి పురుషుడికి ఒక స్త్రీ కావాలని ఆయన దానముగా ఆ యొక్క ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి అవ్వను తయారు చేసి ఇచ్చాడు. ఇదిగో అదే రకంగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క నరుడి కొరకు ఆయన ఒక దానమును సిద్ధము చేస్తూ ఉన్నాడు. కానీ ఆ దానమును సరిగా రీతిగా వాడుకోలేని వారు, దాన్ని గ్రహించలేని వారు వివాహం వద్దని వివాహ వ్యవస్థని దూరపరిచి వారి యొక్క ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఇదిగో చివరికి అంటున్నాడు, నీకు గుణవతి అయిన భార్య, మరొకసారి చూద్దాం, అది సుబుద్ధి గల భార్య, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. మళ్ళా రెండు ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. సుబుద్ధి లేని వారు కూడా ఉంటారండి, బహు జాగ్రత్త గమనించండి. సుబుద్ధి గల భార్య దేవుడు చే దానం అంటున్నాడు. సుబుద్ధి లేకపోతే అది మనం కోరుకున్నటువంటిది. ఒక వివాహ వ్యవస్థ జరపబడాలంటే దానికి ఎంతో క్రమము, ఎంతో ప్రార్థన కావాలి. ప్రార్థన లేకుండా అందాన్ని చూసేనా, ప్రార్థన చూసి డబ్బును చూసేనా, ప్రార్థన లేకుండా ఉద్యోగాన్ని చూసేనా, ప్రార్థన లేకుండా ధనమును చూసేనా, ప్రార్థన లేకుండా ఆ కుటుంబాన్ని చూసి కనుక నువ్వు తొందరపడి ఇష్టపడితే అది దేవుని యొక్క దానము కాబోదు, సుబుద్ధి గల భార్య కాదు. అయితే సుబుద్ధి గల భార్య కావాలంటే దానికి ఒక ప్రణాళిక రచించాడు దేవుడు. ఆది కాండము చూద్దాం మనందరం కూడా. ఆది కాండము 24వ అధ్యాయము 50వ వచనం లోపల ఇస్సాకుకు భార్య కావాల్సి వచ్చింది. అక్కడ ఒక క్రమం ఉంది, మీరు చూడండి. మనం ఏం చేస్తాము, కట్నము ఎక్కువ ఇచ్చేవాళ్ళు, అందమైన అమ్మాయి, ఉద్యోగం చేసే అమ్మాయి ఉంటే నా కొడుకు మేలుగా ఉంటుంది, అదే రకంగా నా కుమార్తెకి మేలుగా ఉంటుందని మనం భ్రమిస్తాము. కానీ ఇక్కడ ఒక విధానాన్ని ఇక్కడ మనము చూస్తాము. కీర్తన ఆది కాండము 24వ అధ్యాయము 50వ వచనం మనం చూద్దాము. చూడండి. లాబానును బేతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఎవరి వలన కలిగిందట కార్యము? యెహోవా వలన. ఇంకా మీకు సరిగ్గా అర్థమవుతుంది. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. రెండు మాటలు ఉన్నాయి. యెహోవా లేకుండా యాకోబు వివాహం చేసుకున్నాడు తొందరపడి. ఎవరు కావాలని కోరుకున్నాడు? అందమైన రహాయేలు కావాలని కోరుకున్నాడు. ఎవరు వచ్చారు రాత్రిపూట? అంత వికారమైనటువంటి లేయా వచ్చింది. అంటే మనం ఒకటి తలస్తే దేవుడు ఒకటి తలస్తాడు. ఇక్కడ ఇస్సాకు పెళ్లి చేయాలని వయసు వచ్చినప్పుడు, మరి శారమ్మ గారు ప్రభులో నిద్రించినప్పుడు అబ్రాహాము గారు తన యొక్క భారమును ఏదైతే ఉందో దేవుని మీద పెట్టాడు, ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడో వెనక మనము చూస్తే ఒక ప్రమాణం చేపిస్తాడు. చూడండి ఆ అధ్యాయము లోపల. అబ్రాహాము చూడండి 24వ వచనం రండి. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అన్ని విషయంలో యెహోవానే అబ్రాహామును ఆశీర్వదించాడట. వృద్ధుడైపోయాడట. ఇస్సాకు పుట్టినప్పటికే 100వ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఇస్సాకు పెళ్లి చేయాలి అంటే ఎంత వయసు అయిందో ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఏం చేస్తామంటే పెళ్ళిళ్ళని మనం ఏం చేస్తామంటే మనమందరం కూడా, మీరొక్కరని కాదు, మొదటిగా మన మైండ్లోకి వచ్చే ఏం చెప్పండి, చెడ్డ గుణం కులం అనే పిచ్చి. అవునా కదా? కులం అనే పెద్ద పిచ్చి ఇది ఒక మన మనసులోనికి వచ్చేది. పేరుకేమో లోకంలో దేవుడు అందరిని చేశాడని చెప్పుకుంటాము. బుర్రలోకి వచ్చే మొదటి ప్రశ్న మన కులమా? 2 మరి ఉద్యోగం చేస్తున్న ఆస్తిపాస్తులు ఉన్నాయా ఇవి అడుగుతాం. కానీ పిల్లవాడు భక్తిపరుడేనా, అమ్మాయి భక్తిపరురాలేనా, మందిరానికి వెళతారా, వారి కుటుంబం యొక్క పుట్టు పూర్వతాలు ఎలాంటివి, ఇది మనం ఆలోచిస్తామా? అవన్నీ తర్వాత మార్చుకోవచ్చులే. అమ్మాయి మంచిదైతే అబ్బాయిని మార్చుకుంటుంది లేదు, కొంచెం తాగుడు అలవాటే కదా, కొంచెం ఒక సిగరెటే కదా, అమ్మాయి మార్చుకోలేదా, దేవుడు మార్చలేడా అని మళ్ళీ దేవుడి మీద భారం ఎత్తాము.
తీసుకునే భారం మనమే తీసుకుంటాము. భారం ఎవరి మీద వేస్తాము? దేవుని మీద పారేస్తాము. ఆయన అంత మాత్రం చేయలేడా? చేస్తాడు, ఆయన చేయడు. అదేంటి, నువ్వు బతికేది ఆయన మీద బతుకుతున్నావు కదా. అయితే కడు వృద్ధుడైపోయాడు. ఇస్సాకు పెళ్లి చేయాల్సి వచ్చింది. ఏం చేస్తున్నాడు చూడండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలిచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలనా అని అడుగగా అబ్రహాము, అక్కడికి నా కుమారుడు తీసుకొని పోకూడదు సుమి. ఒక్కసారి వినాలి. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన ప్రామిస్ ల్యాండ్లో ఉన్నాడు, వాగ్దాన భూమిలో ఉన్నాడు. ఇక్కడ ఎలియాజరు అడుగుతున్నాడు, అయ్యా నువ్వేమో పెళ్ళికి తీసుకురావడానికి పొమ్మనంటున్నావు, రైట్, నేను వెళ్తాను. కానీ ఒకవేళ వాళ్ళు నన్ను పంపించకపోతే, ఆమెను పంపించకపోతే నీ కుమారుడు తీసుకుని అక్కడికి పోవాలని ప్రశ్న వేశాడు. అడిగితే అబ్రహాము మొదటి మాటతో కొట్టిపారేశాడు. అది జరగడానికి వీలే లేదు. ఎందుకు? నన్ను ఆశీర్వదించిన దేవుడు, నన్ను నడిపించిన దేవుడు ఎవరైతే ఉన్నాడో అలాంటి కార్యక్రమం నా దేవుడు చేయడు అని ఎంత విశ్వాసంతో ఆ మాట అంటాడో. 7వ వచనం చదవమ్మా. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకును ఈ దేశమునిచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఇది విశ్వాసం అండి. ఎలియాజరుతో అంటున్నాడు, ఎలియాజరు నువ్వు నా కొడుకుని ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోవడం కాదా, ఈ భూమి నాకు ఇస్తానని వాగ్దానం చేశాడు, ఇక్కడికే ఆమె రావాలి. నా కొడుకు అక్కడ పోవడం కాదు, వెళ్ళటం పోవడం కాదు. ఎందుకంటే ఈ దేశం వేరు, ఆ దేశం వేరు. నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే, కానీ అక్కడ అమ్మాయి అవసరత ఉన్నా కానీ కాక ఆ అమ్మాయి ఇక్కడికి రావాల్సింది, కానీ నా కుమారుడు అక్కడికి వెళ్ళడానికి వీలేదు, ఎందుకంటే వాగ్దాన భూమిలో నేను ఉన్నాను అని ఎంత గొప్ప మాట అంటుందంటే, నా దూత యెహోవా దూత, ఆ మాట చదవమ్మా. యెహోవా తన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఎలియాజరు భయపడబాకయ్యా, నా ప్రతి అడుగు కూడా ఆయనే ముందున్నాడు. ఆయన ఎక్కడ నడవంటే అక్కడికి నడిచాను, ఎక్కడ గుడారం ఏంటి అక్కడ గుడారం వేశాను, ఎక్కడ బలిపీఠం కట్టుంటే అక్కడ బలిపీఠం కట్టాను, ఆ యూరోపు కొండ మీద నా కుమారుని బలి ఇవ్వమంటే ఇచ్చాను. ఆయన ఎక్కడ చెప్తే అక్కడే నేను పిన్ పాయింట్ ఆయన అనుకరించాను, అడుగడుగులు ఆయన అనుకరించాను. నేను ఆయన్ని అడుగడుగును అనుకరించాను కాబట్టి ఆయన నన్ను కూడా అడుగడుగున నాకంటే ముందుగా, నీకంటే ముందుగా నా దూతను పంపిస్తాడు. అది నా విశ్వాసమయ్యా. ఎందుకంటే మన యొక్క ఉద్దేశం ఏంటంటే నా కుమారుడు అక్కడికి వెళ్ళడము కాదు, కానీ ఆ అమ్మాయి ఇక్కడికి రావాలి అని ఎంత విశ్వాసంతో అంటున్నాడు. నా దూతను యెహోవా తన దూతను నీకు ముందుగా పంపునని ఒక మాట చెప్పాడు, ఒక గొప్ప మాట చెప్పాడు. తర్వాత మనం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మరి 10 ఒంటెలను తీసుకొని వెళ్ళి ప్రయాణం చేశాడు. 10 ఒంటెలతో ప్రయాణం అంటే ఎంతమంది మనుషులు పోయారో మనకు లేదు, దాంట్లో అక్కడ ఏమి లేదు. కానీ ఒంటెలు 10 అంటే 10 మంది కంపల్సరీగా ఉండాల్సిందే, ఒంటెకి ఒక మనిషి ఉండాల్సిందే. లేదు కొన్ని సౌమ్యమైన ఒంటెలు కనుకుంటే ఒకదాన్ని ఒకటి అనుకరించేది ఉంటే కనీసం 5గురు 6గురు ఉండాలి. ఈ 10 ఒంటెలను తీసుకొని అతను ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ ప్రయాణం చేస్తూ పోతూ ఆయన కూడా ఎంత నిష్ట కలిగిన భక్తిపరుడు అంటే, అబ్రాహాము ఎంత నిష్ట కలిగిన వాడు, ఎలియాజరు కూడా అంత నిష్ట కలిగిన భక్తిపరుడండి. అదే అంటాను కదా, సాంగత్యము ఎవరితో మనం సవాసము చేస్తున్నాం. ఒకవేళ కనుక మనం ప్రార్థనాపరుతో సవాసము చేస్తే మనం అడుగడుగున ప్రార్థన చేసి మన భక్తిగల జీవితాన్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ లోకముతో నడిచే వ్యక్తులతో మనం నడవడం ప్రారంభిస్తే మనము లోకంలోనే నడుస్తూ ఉంటాము, దేవునికి మనము దూరం అయిపోతాము. ఎప్పుడు కూడా దేవుడు ముందుగా ఉండాలి, మనము ఆయనకి వెనకగా మనం ఉండాలి. ఎందుకంటే ముందు వచ్చే ప్రతి సమస్యని ప్రతి శోధని ఆయన సరిచేస్తూ పోతూ ఉంటాడు, సరళం చేస్తూ పోతూ ఉంటాడు, ఆ దారిని సరిచేస్తూ పోతుంటాడు. అయితే ఎంత గొప్ప మాట అంటే, ఆ మాట చెప్పిన తర్వాత ఈయన బయలుదేరి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి ఈయన కూడా ఒక బావి దగ్గర పోయి కూర్చున్నాడు. చూడు ఎంత ప్రార్థనాపూర్వకంగా జరుగుతుందో క్రమం. ఒక వివాహం జరపబడాలి, యెహోవా దానము. మంచి గుణవంతుడైన భార్య యెహోవా దానం అన్నాడు కాబట్టి గుణవంతులైన ఒక స్త్రీ దొరకాలంటే మానవుని యొక్క జీవితంలో ఒట్టికి ఈ లోకాన్ని చూస్తే లాభం లేదు, కానీ దేవుడిని మొదటగా చూడాలి. వయసు వచ్చే వరకు ఆగాలి. వయసు వచ్చిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా పని ప్రారంభించాలి. ఆ పనికి మనకంటే ముందుగా దేవుని యొక్క దూత ఉండి ఆయన నడిపించాలి మన్ని. కాబట్టి ఆ మాటని చెప్తే ఈయన అక్కడికి వెళుతాడు. ఇక దాని తర్వాత ఇంతకుముందు మీకు అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఇక్కడ ఆ రాత్రి పూట వాళ్ళు భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత ఈ యొక్క లాబాను బేతేలు ఇద్దరు కూడా ఏమంటున్నారో చూడండి. ఆ మాటలు 48వ వచనం చూద్దాము చూడండి. 47 నుంచి. అప్పుడు నేను నీ ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె మిల్కా నహోరునకు కనిన కుమారుడు బెతూయేలు కుమార్తెని చెప్పినప్పుడు నేను ఆ ముక్కు కమ్మియు నా ఆమె చేతిలో కడియములు పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి. కడియం పెట్టిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? తల వంచి యెహోవాకు మొక్కాడు. అక్కడ బావి దగ్గరికి వచ్చాడు, అక్కడ మొక్కాడు, ఒంటెలు మొక్కాయి. దేవుడికి ఒక గుర్తు పెట్టాడు, ఇది చేస్తేనే ఇది నా గుర్తు అని లెక్క, లేకపోతే ఈ పని నుంచి నేను వెనక్కి వెళుతానని ఆయనకి దేవుడికి ఆయనకు అర్థం పెట్టాడు. ఒక గుర్తుని పెట్టుకున్నాడు ముంగుర్తుగా. దాని తర్వాత మరలా అక్కడి నుంచి ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత ఆయన ఆమెకి కడియాలు తొడిగి అప్పుడు మరలా మోకరించి ప్రార్థించాడట. అంటే ప్రతి ఒక్క సందర్భంలో ఒక అడుగు ముందుకు పోయిన వెంటనే ప్రార్థన చేయడము అనుభూతి. మనం ఏం చేస్తాము? ఒక సంబంధం కుదిరిందంటే ముందుగా ఏదో ప్రార్థన చేస్తాము, ఇక తర్వాత మన బుర్ర ఉపయోగిస్తాము. కట్నం ఎంత ఇస్తారు, అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తుంది, ఎంత జీతము తెస్తుంది, రేపు ఒకవేళ కనుక ఆస్తులు పంచుకుంటే ఈ అమ్మాయికి ఏమైనా వాటా వస్తుందా, ఆడబిడ్డ కింద వాటా ఇచ్చే సాంప్రదాయం వాళ్ళకి ఏమైనా ఉందా, ఇక రకరకాలైన ఇక మన బుర్రంతా కూడా విషముతో నింపబడుతుంది. అంతా కూడా ఏమి దొరికిద్ది. ఇది మనం మర్చిపోవాలండి. ఇప్పుడు హైదరాబాద్లో మా ఇంట్లో కూడా టీవీలో చూస్తున్నారు వాక్యాన్ని. నా ఇద్దరు కోడళ్ళు చూస్తూ ఉంటారు 100%. పెళ్లి తర్వాత ఏది ఒక్క రూపాయి మేము అడగలేదు, సామాన్ అడగలేదు, ఒక మంచం అడగలేదు, ఒక పరుపు అడగలేదు. వాళ్ళు వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఒక్కసారి మనం మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి తెస్తారని మనం అడగకూడదు. అది మన మైండ్లోకి రాకూడదు. ఇది మన సాక్ష్యము కలిగిన జీవితం. దేవుడు మనని ఆశీర్వదించాలంటే అనేకమైన అర్హతలు మనలోనికి రావాలి. ఇంకా ఏమిస్తారని మాట మనలోనికి రాకూడదు. ప్రేమతో ఆడపిల్లని పంపించినప్పుడు వాళ్ళు ఏమైనా ఇస్తే రూపాయి పావులు తప్పిస్తే ఇది నువ్వు ఇవ్వాలి అని నువ్వు నేను అనుకుంటే ఇగో ఇక్కడ మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం వాక్యానుసారంగా. అయితే మన బుర్ర పెట్టకూడదు, దేవుని బుర్ర పెట్టాలి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత లాభాను ఏమంటున్నాడు? అద్భుతమైన మాట చూడండి. 40 నుంచి చదవమ్మా. నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి. ఆహా, ఎవరికి స్తోత్రము చేశాడు? నా యజమానుడైనటువంటి దేవుడైన యెహోవాకు స్తోత్రము చేశాడు. ఎందుకు? మొదటి మెట్టు ఆరంభం నుంచి మొదలుకొని ఆ బావి వరకు వచ్చే వరకు కూడా క్షేమకరమైన ప్రయాణము. అక్కడ ఆయన పెట్టుకున్న రీతిగా రిబ్కా రావడము, ఆమెకి ఆయన బంగారపు కడెములు తొడిగించి పంపడము, దాని తర్వాత అక్కడ నుంచి ఇంటికి రావడము, అక్కడ వాళ్ళు ఆయన్ని ప్రేమగా ఆహ్వానించడం. ఎలియాజర్ని ప్రేమగా ఆహ్వానించిన తర్వాత ఆ కడెములు పెట్టిన తర్వాత మరలా దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నాడు. ఎంత భక్తి చూడండి. అడుగడుగున అంటే ఒక మెట్టెక్కిన తర్వాత దేవానికి స్తోత్రం, ఈ మెట్టెక్కాను. మనమైతే ఇక అంతా మర్చిపోయి ఇక ఏం చేస్తాము? కట్ట కానుకలు తెచ్చిన తర్వాత మా ఇంటికి బట్టలు తేవాలి, వీళ్ళకి బట్టలు తేవాలి, వాళ్ళకి బట్టలు తేవాలి,
ఇది కరెక్ట్, మా సాంప్రదాయం ఇది, వాళ్ళు అంటారు మా సాంప్రదాయం ఇది లేదు, ఈ సాంప్రదాయం మా సాంప్రదాయం ఇది ఉంది. ఇక అక్కడ మొదలైతే ఇక ఆరంభమైతే అప్పటిదాకా పెళ్ళి సవ్యంగా జరిగింది. ఇక అక్కడ నుంచి మాకు వాళ్ళు ఇది తేలేదు, మాకు ఇది తేలేదు అని వాళ్ళు అనుకోవడం, పదజాలం మారిపోతుంది, భావం మారిపోతుంది. కానీ దేవుడు అనే మాట ఎంత భక్తిగా ఆయన ప్రార్థన చేశాడో చూడండి. 49 చదవమ్మా. నా తల వంచి 49 కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అదైనను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అదైనను తెలియజెప్పుడి, అప్పుడు నేను ఎటు పోవలనో అటు పోయేదని అనగా. చూడండి, నా యజమానుడు అనే మాట అడుగడుగున కూడా మనం గమనించాలి. నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎలా. ఎందుకంటే నేను వచ్చి నా యజమాను రాలేదు. అబ్రహాము గురించి, అబ్రాముగా ఉన్న వ్యక్తిని మీరు చూశారు, విన్నారు. కానీ ఆయన అబ్రాముగా మార్చబడి ఇదిగో ఒక ప్రత్యేకమైన స్థలమునకు, ఆయన తరతరములు ఇవ్వబడే ఆ స్థలమునకు ఆ ఆశీర్వదించబడిన యొక్క వ్యక్తిని మీరు గుర్తించారు, చెప్పాను. ఒకవేళ గినక దయ ఆయన మీద నమ్మకము కలిగి ఉంటే అని మాట అంటున్నాడు. మనకి పెళ్లి దగ్గర నమ్మకాలు ఉండవు, మనకి అందరికి కూడా. ఏం మాట్లాడతాం? నిస్సారమైన మాటలు మాట్లాడతాము, నిస్సారమైన మాటలు. వాళ్ళు ఏమి ఇస్తారయ్యా, ఇంకా ఏమి ఇవ్వడం అయ్యా నాకు అర్థం కాదు. నా మామకు నేను చేసిన పనికి, సేవకి ఖర్చు పెట్టిన నా భార్య ఇక్కడ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను రుజువులు ఎక్కడ మాట్లాడడం లేదు. మా అత్తమామలకు నేను చేసిన సేవ, ఖర్చు పెట్టిన డబ్బులకి ప్రతిఫలంగా మా మామగారు ఇక చనిపోతాడనంగా ఒక 5-6 నెలలకి, అయ్యా నాకెంతగానో నువ్వు ఖర్చు పెట్టావు కదా, ఇగో అక్కడ 1 ఎకరంన్నర భూమి ఉంది, అది కావాలా రాసిస్తాను, ఇదిగో ఇక్కడ ఇల్లు ఉంది, ఇది రాసిస్తాను, ఏది కావాలో చెప్పని అన్నాడు. నేను ఒకటే అన్నాను, నన్ను ప్రేమించిన దేవుడు నన్ను గొప్పవాడిగా చేస్తాడు. నాకు అవసరం లేదు, నీవిచ్చే కట్న కానుకలతో నేను ధనవంతుడు కావాలని కోరుకోవడం లేదు, ఏది తీసుకోలేదు. ఇప్పటివరకు ఇవ్వడం మట్టుకే తప్పిస్తే ఈనాటి వరకు వారి నుంచి నేను ఏదైనా కావాలని కోరుకోలేదు. ఒకవేళ ఆమెకి ఏమైనా ఇస్తే వాళ్ళు ప్రేమతో తెచ్చుకున్నా అని చెప్పాల్సిందే, కానీ ఎందుకు అది తెచ్చుకోలేని ఎప్పుడు కూడా ఆమెను ప్రశ్నించలేదు. అంటే మనము ఒక వివాహ వ్యవస్థలోనికి మనం స్థిరపరచబడ్డ తర్వాత మన జీవిత విధానం ఏ రకంగా ఉండాలంటే, వారేదో మనకిస్తారు, మనమేదో తీసుకోవాలనే ఆశ మనలోనికి ఉంటే అది దేవుని దృష్టిలో అది సరైనది కాదు. ఎప్పుడు కూడా ఈ మన చెమట వాసన మనకి రావాలి, వేరే చెమట వాసన మనకి రాకూడదు. దట్ ఈస్ మై డిజైర్. వేరే వాడి యొక్క చెమట వాసన చూడడం నాకు ఇష్టం లేనిది. ఎందుకంటే నన్ను ప్రేమించిన నా దేవుడు నా చెమటను ఆశీర్వదించగలడు, నా శ్రమను ఆశీర్వదించగలడు, నా ప్రార్థనని ఆయన జవాబు ఇవ్వగలిగిన దేవుడు. మనందరి యొక్క విశ్వాసం ఈ రకంగా ఉండాలి. దేవుడిచ్చే దానములు, ఆయన దానాలు ఉండగా ఎవరి దాన ధర్మాల కొరకు మనం ఎందుకు ఆతృతపడాలి, ఎవరు ఇచ్చే బహుమానాల కొరకు మనం ఎందుకు ఆతృతపడాలి? లోకమంతా కూడా ఈ బహుమానాల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు కుటుంబాలు చెడగొట్టుకొని భార్యలను విడిచిపెట్టి వేసి, భర్తలను విడిచివేసి చిన్నాభిన్నమైన వ్యవస్థను మనము చూస్తున్నాము కదా. నీవు నేను క్రైస్తవులము కదా, క్రీస్తుని వెంబడించే మన లోపల దేవుడు నీకు దానం ఇచ్చే దేవుడు ఉండగా ఇంకొకరి దానం నీకెందుకు కావాలి? దేవుడే దానం ఇస్తుంటే మనిషి దానం నీకేమి అవసరత ఉంది అని మనం గుర్తించాలి, మనమందరం కూడా గమనించాలి. అయితే ఇక్కడ ఆ లాస్ట్కి 50 వచనం చదువుకుందాం. చూడండి. లాబానును బెతయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఈ మాట రావాలి. ఎవరి నోటి నుంచి ఈ మాట వస్తుంది చెప్పండి? ఒక అన్యుని నోటికుంటే ఈ మాట వస్తుంది. అన్యుని నోటికుంటే అంటున్నాడు, అన్యుడు అంటున్నాడు, దేవుడు ఎరగనటువంటి ఆయన అంటున్నాడు, లాబాను బెతయేలు అంటున్నారు. ఏంటంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యం. మన చూసి లోకము ఆనందించాలి. ఇగో వీరు ఈ కుటుంబాలు ఈ రకంగా ఉంటాయి, క్రీస్తును అనుకరించిన వారు ఈ రకంగా ఉంటారు అన్నట్టుగా ఉండాలి. అయితే ఈ మాట అంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, మేమైతే అవునని గాని ఇది ఎందుకంటే దేవుడు ఉన్నాడు దీంట్లో మధ్యలో. ఇప్పుడు అబ్రాహాముకును మరి మా మధ్యలో ఎవరున్నారు? దేవుడు వచ్చాడు కాబట్టి, యెహోవా దేవుడు గొప్ప దేవుడు నువ్వు ఇంతవరకు చెప్పావు ఎలియాజరు. కాబట్టి ఇక మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము ఆయన దేవుడని. అదిగో ఆయన దేవుడు ఆశీర్వదించాడని నువ్వు చెప్పావు కదా, ఆ దేవుడు మేము కూడా విశ్వసిస్తున్నాము. కాబట్టి మేము అవునని కానీ కాదని కానీ చెప్పము. కానీ
చదవమ్మా. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని చెప్పలేను, కాదని చెప్పలేను. ఇదిగో ఒక పని చేద్దాం, చివరిగా మేమందరం కూడా సమ్మతే మా అందరికి కూడా. ఇక చివరిగా ఒక మాట అంటున్నారు ఏంటంటే, ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. ఏమండి, ఇది అసలు పిల్లాడు చూసారా? మనోళ్ళైతే పిల్లాడు చూడాలి, పిల్లలు చూడాలి, ఆడబిడ్డ వచ్చి చూడాలి, ఆ కాలు వంకరుందా, చేయి వంకరుందా, మూత వంకరుందా, 100 ప్రశ్నలు మనం వేస్తాం. కానీ ఇక్కడ వాళ్ళు ఒకటే మాట అంటారు. ఒక అన్యుడు మాట్లాడే మాట సాక్షిని మనం గమనించాలి. ఇదిగో రిబ్కా మీ ముందుంది, తీసుకొని పోండి అని అంటున్నారు. దేవుని నామాన్ని చెప్పినప్పుడు, అంటే దేవుని యొక్క నామములో ప్రార్థన చేస్తే మన కార్యాలన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. ఒకటే గుర్తు, మన కార్యాలు ఆగకుండా ముందుకు వెళుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడో మనకు అర్థము కావాలి. కానీ మనం సో మెనీ హడిల్స్, మన ఒక పెళ్లి చేయాలంటే 100 అడ్డంకులు పెట్టుకుంటాం. 100 దాడితే కానీ 101 దానిలోప్పుడు నమ్మకం మనకు కుదిరేది. కానీ ఇక్కడ అబ్రహాము గారి యొక్క ప్రమాణము, అదే రకంగా ఎలియాజరు యొక్క ప్రార్థన, ఒంటెల ప్రార్థన, తర్వాత ఇంటికి పోయిన తర్వాత యెహోవాకు స్తోత్రము చేయటం 3వది, 4వదిగా వారిని అడగడము, తీసుకుని పోవాలి, ఇస్తారా ఇవ్వరని మాట. కానీ దానికి వాళ్ళు ఎవరు కూడా కాదనకుండా వాళ్ళ ముందుకు వచ్చడం మనం చూస్తున్నాం. అయితే యెహోవా సెలవిచ్చిన ప్రకారము నీ యజమానునికి కుమారుడికి భార్య అగునుగా కానీ ఉత్తరం ఇచ్చారు. ఇది జరగాలండి. ప్రార్థనాపూర్వకమైనటువంటి ఈ యొక్క వివాహాలు జరపబడాలి. అందుకే సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము కాకుండా వచ్చేవాళ్ళు ఉంటారు, డబ్బుతో వచ్చేవాళ్ళు ఉంటారు, ఉద్యోగంతో వచ్చేవాళ్ళు ఉంటారు, జ్ఞానంతో వచ్చేవాళ్ళు ఉంటారు, కులముతో వచ్చేవాళ్ళు ఉంటారు. అది కాదట. యెహోవా దానము ఇవ్వాలి అంటే మనమందరము కూడా ఆయన యొక్క పాదాల చెంత మనము కూర్చొని ప్రార్థించినప్పుడు ఇది దేవుడు మనకి మేలు చేస్తాడట. అది యెహోవా ఇచ్చు దానము. ఆమె భార్య సుబుద్ధి గల భార్యగా ఉంటుంది. తర్వాత మనం చూస్తాం ఎక్కడైనా కానీ గాక, మరి ఇస్సాకును ఈ అవ్వకి ఎప్పుడైనా గొడవైందా? బైబిల్ ఎక్కడైనా రాసి పెట్టారా? దేవుడు పాపము చేస్తే కూడా రాపిచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడైనా గొడవైనట్టు మనం చూసాము బైబిల్ ఎక్కడైనా కానీ గాక. ఒక అవసరం వస్తే అబ్రాము శారమ్మ మధ్య కొంచెం గొడవలు వచ్చి మనం చూస్తాం. కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది ఎక్కడ చూస్తారా? అందుకనే బైబిల్ లోపల మీరు పెళ్లి వివాహం వచ్చినప్పుడు అబ్రాము శారమ్మ గురించి వాక్యం చదివించారు. ఎవరి గురించి చదివిస్తారు చెప్పండి? ఇస్సాకు రిబ్కా గురించి చదివిస్తారు. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పాటు చేయబడిన వివాహాలు. అయితే దేవుడి యొక్క దానంగా ఉంటుందట. ఆ జీవితం ఎంత ఆశీర్వాదంగా ఉంటుందంటే, ఇస్సాకు ఆమెను పరిపూర్ణంగా నమ్మాడు, ఆమెకు పని అంతా కూడా అప్పగించాడు, సంతోషంగా జీవితాన్ని జీవించాడు. ఒక మగవాడు సంతోషంగా జీవించాలంటే దేవుడిచ్చిన దానమైతే ఆ కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. ఒకవేళ గనక డబ్బుతో వచ్చిన దానం అయితే రోజు ఏడిపే ఉంటుంది. రైట్. ఇక మనం చూసినట్టయితే ఇంకో మాట మనం జ్ఞాపకం వచ్చేసుకుందాం. కీర్తనా గ్రంథము ఎన్ని దానాలు అయినాయో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. 120వ కీర్తన 3వ వచనము, 127వ కీర్తన 3వ వచనము, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము దానము. ఇది కూడా అదే. బహుమానం అంటే ఏంటి? కొంచెం దానము కంటే కొంచెం గౌరవమైంది. బహుమానాన్ని కొంచెం చేతులతో ఇస్తాం, 2 చేతులు తగిలేటట్టుగా ఇస్తాం, అంతే కదా. మీరు ఎక్కడైనా షీల్డ్ తీసుకున్నారు స్కూల్లో, ఏం చేస్తారు? మన స్కూల్ టీచర్ ఏం చేస్తారు? వాళ్ళ చేతుల్లో గౌరవం పట్టుకొని మన 2 చేతులు కూడా దాన్ని పట్టుకోమని మనకి ఇస్తారు. అది బహుమానం. దేవుడు ప్రేమించి ఇచ్చేది. దానము వేసేది, పైనుంచి వేసేది. ఇదిగో నీకు ఇచ్చిన నాకు ఇచ్చిన ఈ గర్భఫలము కూడా దేవుని యందు మనం జీవించినట్లయితే వాళ్ళు బహుమానంగా ఉంటారు, నిన్ను ప్రేమించేవారుగా ఉంటారు, నీతో ఆనందించేవారుగా ఉంటారు. కాబట్టి మనమందరము కూడా దేవుడు మనకిచ్చిన సంతానము కానీ, మనకొచ్చిన భార్య కానీ, మనకున్న ఆరోగ్యము కానీ, మనకున్న సిరి సంపదలు కానీ, మనకున్న వస్తు వాహనాలు కానీ, మనకున్న పేర్లు కానీ అన్నీ ఆయనే అన్నాడు. అయిపోయింది, ఏమి లేదు. వీఆర్ నథింగ్, వీఆర్ ఓన్లీ జీరో. ఒక మాటలో చెప్పాలంటే, జీరోకి అటు పక్కన ఒకటి ఉంటే దానికి వాల్యూ, జీరోకి ఇటు పక్కన ఉంటే కుడి పక్కన ఉంటే నథింగ్.
అక్కడ నువ్వు దాని తర్వాత 100 రాసినా కానీ దానికి వాల్యూ లేదు. జీరోకి ఎడం పక్కన ఏదైనా ఒక సంఖ్య వస్తేనే దానికి వాల్యూ పెరుగుతుంది. ఇదిగో మనమందరం కూడా ఒకవేళ కనుక మనం భుజాలు తుడుచుకొని నా బలం అంటే నువ్వు ఒక 100 వేసుకో, నా జ్ఞానం అంటే ఇంకొక 100 వేసుకో, లేకపోతే నా ఆరోగ్యం అంటే ఇంకొక 100 వేసుకో. ఆ జీరో తర్వాత నువ్వు 500 వేసుకో, 5 లక్షలు వేసుకో, దానికి విలువ లేనిది. ఇటు పక్కన 1 ఉన్నా కానీ దేవుని వల్ల ఆశీర్వాదం పొందుకున్నావంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు అనే మాట చివరిగా గర్భఫలము కూడా ఆయన ఇచ్చే దానం అంటున్నాడు. ఇంకొక చివరిగా నేను చెప్పి ముగిస్తాను. కీర్తనా గ్రంథము 17వ అధ్యాయానికి రండి అందరూ కూడా. కీర్తనా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. ఇక్కడ మరొక మాటలు మనకు అర్థమవుతాయి. లోకుల చేతిలో నుండి, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. బాగా వినాలి. మనమందరం కూడా రక్షణ కూడా మనకి కావాలి. వీ నీడ్ ఏ ప్రొటెక్షన్. అపాయకరమైన పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటాము. ఇలా పేపర్ మీరు చూసారో చూడలేదో, బెల్లంపల్లిలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పడుకున్నారు. పాము వచ్చింది, కరిసింది. ఈయన కరిసింది అర్థమైంది, కుమారుడు కూడా కరిసింది అర్థం కాలేదు. మన మంచాల పిల్లడు చనిపోయాడు, ఆయన సీరియస్గా ఉన్నాడు. అంటే దేవుడు రక్షణ కావాలి. మీరు అనుకోవచ్చు, నా బిల్డింగ్లోకి పాము కాదు కదా, దోమ కూడా రాకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటేనే. దోమ రాకపోవచ్చు కానీ పాము మట్టుకు తప్పనిసరిగా వస్తుంది. పాము రాకపోవచ్చు, సాతాడు తప్పనిసరిగా దూరుతాడు. వాడు నువ్వు ఎలాంటి భవంతి కట్టినా కానీ దాంట్లోనికి వస్తాడు. నీకు రక్షణ కూడా కావాలి. అందుకే ఈ కీర్తనా గ్రంథం రాసిన దావీదు గారు ఎంత గొప్ప. పైన చూడండి, దావీదు ప్రార్థన ఉందా లేదా? 17వ అధ్యాయం పైన ఏమని రాసింది చదవండి. దావీదు ప్రార్థన. లోకుల చేతిలో నుండి, లోకములో మన అనేక మంది చంపాలని చూస్తారు. అనేకమైన ప్రమాదాల నుంచి మనకు ఉంటాయి. బైక్ మీద పోయేటప్పుడు, నడిచిపోయేటప్పుడు, ఇంట్లో పడుకుంటూ కూడా యాక్సిడెంట్ చచ్చిపోయేటోళ్ళు. అది ఎట్లా అంటే, రోడ్డు పక్కన మన ఇల్లు ఉందనుకో, ఎవడో కారు బాగా తాగొచ్చి ఆ కారుని ఏం తీసుకొస్తాడు, ఇంట్లోకి తీసుకొస్తాడు. మనం పడక మీదనే చచ్చిపోతాం. 17వ అధ్యాయం కీర్తనా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలములోనే, అంటే బ్రతికుండంగానే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి, అంటే తమ పాలు అంటే కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి, అంటే వీళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించాలి. ఇటు మనం చూడలేదా భార్యలు, ఈ మధ్యన వార్తలు ఎక్కడ చూసినా భార్యలను చంపే భర్తలు, భర్తలు చంపే భార్యలు, కుమారులు చంపే తల్లిదండ్రులు, తల్లిదండ్రులు చంపే కుమారులు, కుమార్తెలు కూడా తల్లిదండ్రులు చంపేవాళ్ళు ఉన్నారు. ఇగో అందుకని ఈ మాట చూడండి. ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన, పాలు ఎవరు పొందుతారు? అన్నదమ్ముల దగ్గరికి పాలు పొందుకుంటాం. తర్వాత మన నుంచి మన పిల్లలు పాలు పొందుతారు. పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి, లోకములో మొదటి మాట అన్నాడు లోకము యొక్క చేతిలో నుంచి అని అన్నాడు. రెండవ మాట అన్నాడు ఏంటంటే, మన నుంచి పాలు పంపులు పొందుకున్న వారి చేతిలో నుంచి కూడా. నాకు చాలామంది అంటున్నారు, కొంతమంది ఫోన్ చేసి, ఏమో నన్ను బతకరించేటట్టు లేరు, పలానా నన్ను బతకరించేటట్టు లేదయ్యా, ఎందుకు నన్ను ఎప్పుడు చంపుతారో నాకు అర్థం కావటం లేదు. మొన్న ఒక ఆమె ప్రార్థన చేయమని కోరింది, ఆమెకు పరిచయం లేదు నాకు. అయ్యా, నా భర్త నన్ను ఎప్పుడు చంపుతాడో నాకు అనుమానమే, నిద్ర కూడా పడతలేదు, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. పాలు పొందిందే కదేమో. అంటే మన దేవుడు ఎన్ని రకాల రక్షిస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. మనం అనుకుంటాం సహజంగా, కొడుకు పుడితే వాడు నాకు భుజబలము అనుకుంటాం. ఈ భుజబలం ఏం చేస్తుంది? మన భుజాలు తీసేస్తుంది. వీడు భుజబలం అనుకుంటే మన భుజం తీసేటోడు అయిపోయాడు. వాడిని అల్లారు ముద్దుగా ఎత్తుకుంటాం, భుజాల మీద ఎత్తుకుంటాం, తల మీద కూర్చోబెట్టుకుంటాం, ఎన్నెన్నో చేస్తాం. కానీ లాస్ట్కి ఏమైపోతాడు చెప్పండి? వాడే మన ప్రాణానికి శత్రువుగా మార్చబడతాడు. అందుకే రాజుకి, దావీదుకి ఎన్ని తెలుసు. సొంత అన్నదమ్ముల నుంచి ప్రాణాపాయము, బంధుమిత్రుల నుంచి ప్రాణాపాయము, సైన్యం నుంచి ప్రాణాపాయము, పక్కన పడుకున్న సైనికుడు కత్తి తీసుకొని పడుకున్న తర్వాత ఆడ చంపుతో అదొక భయము. ఒకటి కాదు, ఇలాంటి దుర్బలమైన పరిస్థితుల్లోకి ఆయన చేస్తున్న ప్రార్థన ఇదంతా మీరు కావాలని తర్వాత మీరు అంతా చదవండి, ఇదంతా కూడా మీకు అర్థమవుతుంది.
అయితే ఏమంటాడో చూడండి, ఆ మాటల లోపల ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించము. నీవే నన్ను కాపాడాలి, నీ చేత్తో నన్ను కాపాడాలి. నేను నిన్ను కాపాడుకోలేను, నేను నిస్సాయుడిని, పడుకుంటే నాకు మేలుకోవ రాదు, ఏం జరుగుతుంది నాకు అర్థము కాదు. నీవు నా దానముల్లో వారి కడుపు నింపుచున్నావు, నీవు నీ దానములతో వారి కడుపులు నింపుచున్నావు. నా కుమారులే కానీ నా కుమార్తెలే కానీ నేనే కానీ నా కడుపులు ఎవరు నింపుతున్నారు? నీవే నింపుతున్నావు. మనకు కడుపుకు భోజనం పెట్టేవాడు కూడా ఆయనేనట. వర్షం రాదనుకోండి, ఏమైపోతాయి? పంటలు పండవు, సింపుల్. కొందామంటే ధాన్యం కూడా దొరకదు. కాబట్టి నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు. కుమారులు పుట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారట. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఇది ఆశీర్వాదం. చివరి వరకు మనం జీవించి మనకు కలిగింది రూపాయో పావులో మన చేతనైంది మన పిల్లలకి మనం అప్పగించి వెళ్ళడం అనేది ఆశీర్వాదకరం. చాలామందికి తెలవక, జ్ఞానం లేక ఏం చేస్తారంటే ఆస్తిని ముక్కలు చేయరు. అంత నాదే పెత్తనము కావాలి, నా పేరు మీద అంతా ఉండాలి అని అనుకుంటారు. అనుకొని ఏం చేస్తారు? ఆస్తి అంతా అట్లనే పెడతారు. వీడు ఎప్పుడు రాత్రిపూట పగలపూట డుపక్కన లేచిపోతాడు. లేచిపోయిన తర్వాత కొడుకులు బిడ్డలు ఇక ఆస్తి కొరకు కోర్టుల చుట్టూ తిరిగి ఆ కేసులు మాఫీగాక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక తరం పోతుంది. ఆ పంచాయతీ పూర్తి కాదు. ఇక్కడ ఈ మాట చూడండి, మనం మన ఆస్తిని ఏం చేయాలి? ఎవరికైనా ఐఎమ్ గివింగ్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ నేను మీకు సలహా ఇస్తున్నాను. మీరు ఒకవేళ కనుక మీ ఆస్తిపాస్తులు మీరు బ్రతికుండగానే పంచాలనుకుంటే ఒక వీల్నామా రాయాలి. దట్స్ ఎ లీగల్ డాక్యుమెంట్. రాసి నా తదనంతరం వీరికి ఇది, వీరికి ఇది, నా తదనంతరం తర్వాతనే, అంటే మన తర్వాతనే, ముందే కాదు అది అని ఒక 2-3 సాక్షులను తీసుకుని వచ్చి ఫోర్జరీ డాక్యుమెంట్లు అన్న సాక్షికి పోతా ఉన్నాడు. దొంగ సంతకం పెట్టిన దాంట్లో వాళ్ళు పెడితే ఈయన కోర్టు తిరగలేకపోతాడు. అంటే నేను అంటున్నాను ఏంటంటే ఒక వీలునామా రాయాలి. వాళ్ళు చేసిన తప్పేంటో మనం తప్పు ఎట్లా చేయకూడదు నేను చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి. ఒక వీలునామా రాయాలి. ఆ వీలునామాలో ఒక మనకు నచ్చిన పెద్ద మనుషులు ఒక 4 తీసుకొచ్చి పేర్లు రాపించాలి, సంతకాలు పెట్టాలి. మన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించాలి. పెట్టించి వాళ్ళకొక కాపీ, వీళ్ళకొక కాపీ, మన దగ్గర ఒక కాపీ, 4 కాపీలు. ఒకవేళ బ్యాంకు లాకర్ ఉంటే బ్యాంకు లాకర్లో ఒక కాపీ. ఇక దీన్ని ఎవరు కూడా మార్చలేరు. ఇది కనుక మీరు చేయకుండా కనుక మీరు పోయారనుకోండి, మీరు అనబాకండి, నేను పోయిననుకోండి, ఇప్పుడు ఏమైతే చెప్పండి? ఏమైతే చెప్పండి? ఒకడికొకడు బలం ఉన్నోడు బలహీనుడు కొడతాడు, ఒకళ్ళొకళ్ళు తరుకుంటారు. మనం ఇంతకరము సంపాదించిన పేరు ప్రఖ్యాతులను ఎక్కడికి పోతున్నాయి? రోడ్డు మీదకి పోతాయి. సాక్ష్యం, దేవుని యొక్క సాక్ష్యం ఎక్కడికి పోతుంది? సమాజంలోనికి వెళుతుంది. ఇదిగో అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, దావీదు గారు రాసిన మాట, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టాలి. ఆస్తిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టేది ఎట్లా? క్రమంగా విడిచిపెట్టాలి. ఎవరిది వాళ్ళకు లెక్కలు ఉండాలి. లెక్క లేకుండా చేయకూడదు మనము. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎప్పుడు మనం ముగింపు మనకు తెలియదు. కాబట్టి కాగితం మీద గినక ఉంటే దాని గినక మనం అటెస్టేషన్ చేపించి కాగితాలన్నీ కూడా జాగ్రత్తగా మనం ప్రిజర్వ్ చేసి పెట్టుంటే ఇక తర్వాత ఎవరు కూడా మాట్లాడని వీళ్ళు కోర్టుకు పోయిన కోర్టు కూడా ఒప్పుకోదు. కాబట్టి మీరు కూడా మన అందరము కూడా మనం ఏం చేయాలంటే తెలివైన పని ఏం చేయాలంటే వీలునామా రాసి పంపించి కాగితాలు దాచిపెట్టాలి. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే ఈ మాట చదవాలి, నేనైతే నీతి గలవాడనై వాళ్ళకి ఎన్ని చేస్తా, ఇవన్నీ ఇచ్చింది నువ్వే. దాన ధర్మాలను నువ్వు ఇచ్చావు, భోజనం కూడా పెట్టావు, నా పిల్లల నుంచి కాపాడావు, శత్రుల నుంచి నన్ను కాపాడావు. కానీ నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ఇది కావాలి. లాస్ట్కి ఆస్తులు సంపాదించాము, ఇల్లు కట్టించాము, అన్నీ కానీ ఆయన ముఖ దర్శనం చేయకపోతే అంతా వ్యర్థమే. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అంటున్నాడు దేవుడు. ఇదిగో మన ముఖము ఇక్కడ, మన ముఖము కళ్ళు మూయబడ్డాయంటే మన కళ్ళు తెరవలసింది ఎక్కడా? ఆయన ముఖ దర్శనము చేసే దగ్గర మన కళ్ళు తెరవాలి. అంటే మనమందరము కూడా దేవుని యొక్క నీతి క్రియలతోటి సద్భక్తితో మనము జీవించే వారముగా ఉండాలని దేవుడు మనందరూ కూడా జ్ఞాపకము చేస్తున్నాడు. ఈ ధైర్యం నీ నోటుకుంటూ అనగలవా?
నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నా ఆశ ఏంటరికేనా? నేను చనిపోతే దేవా నిన్ను చూడాలని నా ఆశ. ఎందుకంటే గొర్రెల కాపరిగా ఉన్న నన్ను గొర్రెల దొడ్డి నుంచి తీసుకొని వచ్చి ఒక రాజుగా చేసి శ్రమలనే దానిలో నన్ను పరీక్షించి కొలిమిలో కాల్చివేసి నాలో తగ్గింపు గుణము, ప్రేమ, భక్తి అన్నీ కూడా నేర్పి నన్ను నీ యొక్క ప్రియ కుమారుడుగా సిద్ధపాటు చేసుకున్నావు. నీ యొక్క హృదయానుసరుడుగా నన్ను సిద్ధపాటు చేసుకున్నావు. ఇదిగో నా యొక్క ఆశయం ఇవన్నైతే నువ్వు కోరుకున్నావు. కానీ ఇగో నా కోరిక ఏముందంటే నేను కళ్ళు మూస్తే నీ దగ్గర కళ్ళు తెరవాలి. నీ ముఖ దర్శనము కొరకు నేను ఎదురు చూస్తున్నాను దేవా అని మనమందరం కూడా అనుకుంటూ అనుదినం మనం పడుకోవాలి. నేను కళ్ళు తెరవకపోతే నేను కళ్ళు తెరిచేది నా రాజు ముందు, నా దేవుడి ముందు, నా రక్షకుడు ముందు, నా కొరకు పరలోకమును సిద్ధపాటు చేసిన ఆ దేవుని కొరకు నేను కళ్ళు తెరుస్తానని విశ్వాసం ఉండాలి. అది ఉండాలంటే నీలో భక్తి కావాలి, నీలో నీతి క్రియలు కావాలి. లోకములో దేనిని ఆశించకుండా సాక్షార్థమైన జీవితము కలిగి దేవుడిచ్చే దాన ధర్మాల మీద నువ్వు కనుక ఆధారపడితే దేవుడిని గొప్పవాడిని చేస్తాడు. దావీదుని ఎవరు ధనవంతుడు చేయలేదు. దావీదుని ధనవంతుడు చేసిన వారు ఎవరు చెప్పండి? దేవుడు మాత్రమే. ఆయన దాన ధర్మాలు ఇవన్నీ ఇప్పటికి మనం 5 దాన ధర్మాలు చదివాము. ఈ 5 కూడా దేవుడు ఆయనకి ఇచ్చిన దాన ధర్మాలన్నీ కూడా. సౌలు భార్య కూడా దానమే. ఈ రకంగా సౌలు కుమార్తె కూడా దానమే. ఈ రకంగా మనం చూస్తూ పోతూ ఉంటే అనేకమైన జీవితాలు ఆయన జీవితంలో మనం చూసాము. ఇదిగో నీ జీవితంలో నా జీవితంలో కూడా మనమందరము కూడా ఆయన దానము కొరకు ఎదురు చూద్దాము. కానీ ఎవడు మనకి దానం వేస్తాడో, ఎవరి రూపాయి కొరకు మనం ఆశిస్తే అది దేవునికి ఇష్టము కాదు. మనం ఆయన మీద ఆనుకున్నట్టు కాదు. మనం ఆయన మీద ఆనుకున్నామని గుర్తించడానికి ఏమి కావాలంటే నీకు నాకు మనందరికీ ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూసి దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు నువ్వు కనిపెడితే ఆ దానం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది నీ భార్య కావచ్చు, నీ సంతానము కావచ్చు, నీ యొక్క బలము కావచ్చు, నీ ఆరోగ్యము కావచ్చు, నీ యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, ఇళ్ళు వాకిళ్ళు కావచ్చు, ఏదైనా అది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే అది నీవు దేవుని మీద దాని మీద ఆధారపడాలి. ఆయన అన్నాడు, లోకస్తుల నుంచి నన్ను కాపాడుకో, నా యొక్క సంబంధులు రక్త సంబంధుల నుంచి నన్ను కాపాడుకో. ఇంతకాలం నన్ను కాపాడవు కాబట్టి ఇదిగో నేను కళ్ళు మూస్తే నీ ముఖ దర్శనం చేస్తాను దేవాని ఈ ప్రార్థన ముగించాడు. ఈ ప్రార్థన నువ్వు చేయగలవా? ఇంటికి వెళ్ళిన తర్వాత 17వ అధ్యాయం ప్రార్థన మొత్తం మీరు చదవండి. ఆయన ఎంత తగ్గించుకొని ఏం ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన మీకు అర్థమవుతుంది. అందరము కూడా నిష్ట కలిగిన వారముగా మనం ఉందాము. అందరము కూడా కళ్ళు మూసుకుందాము. ఆయన దానముల కొరకు ఎదురు చూద్దాము. ఆయన ఇచ్చే దానాలు, ఆయన చేసే మేలులు బహువిస్తారమైనవి. ఆయన ఇస్తే ఆశీర్వాదం, అడుక్కుంటే శాపము, భయపెట్టి తీసుకుంటే శాపము. కాబట్టి మనమందరము కూడా క్రీస్తు వైపు చూద్దాము, యేసు వైపు చూద్దాము. ఆయన దానముల కొరకు మనము చేతులు చాపుకొని, ప్రభువా నాకు దానము దయచేయి, ఆశీర్వాదం అనే దానము, దేవా నాకు ఆరోగ్యం అనే దానము, అయా నా కంటి చూపు అనే దానము, అయా నాకు భక్తి అనే దానము, నీతి అనే దానము నాకు దయచేయని ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. దేవుడు ముఖాసూటిగా నీతో మాట్లాడినట్లయితే నీ అంతరంగం నేను గ్రహించి, అవును ఈనాడు నేను శ్వాస తీసుకుంటున్నా అంటే దేవుని యొక్క దానమని నువ్వు గుర్తెరిగితే, నీ ఉంటున్న ఇంటిని జ్ఞాపకము చేసుకొని, నీ కలిగిన సౌభాగ్యాన్ని జ్ఞాపకము చేసుకొని, నీకున్న ఆస్తిపాస్తులు జ్ఞాపకము చేసుకొని, అయ్యా ఈనాడు అనుభవించే సమస్తము కూడా నీ దానములు ప్రభువా అని మరొక్కసారి నా జ్ఞాపకము చేస్తావని అందరము తలలు వంచుకొని ఏక మనసుతో ఏక స్వభావంతో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాము. మన మధ్య